బెంగాల్లో ఉన్న రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఏదో చూద్దాం. బెంగాల్లో ఏమైందంటే దాస్ డెత్ తర్వాత బెంగాల్ కాంగ్రెస్ అనేది 2 ఫ్యాక్షన్గా అయింది. ఒకటేమో జేఎం సేన్ గుప్తా ఈయన అనుశీలన్ గ్రూప్స్ వీళ్ళ దగ్గర జాయిన్ అయ్యారు. అనుశీలన్ గ్రూప్స్. ఇంకా ఇంకోటేమో సుభాష్ చంద్రబోస్ గారు యుగాంతర్ గ్రూప్ ఇక్కడ ఉంటుండే. అనుశీలన్ గ్రూప్స్ ఇక్కడ, యుగాంతర్ గ్రూప్ ఇక్కడ. ఈ యాక్షన్స్ ఆఫ్ ది రీఆర్గనైజ్డ్ గ్రూప్స్ ఏంటంటే అసాసినేషన్ అమౌంట్ ఆన్ నొటారియస్ కలకత్తా కమిషనర్ చార్లెస్ టెగార్ట్, అనదర్ మ్యాన్ నేమ్డ్ డే గాట్ కిల్డ్ బై గోపీనాథ్ షా. కలకత్తా పోలీస్ కమిషనర్ని చంపాలి అని అనుకున్నారు. పోలీస్ కమిషనర్ CHARLES చార్లెస్ టెగార్ట్. చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ అంటే ఏంటంటే సూర్యసేన్ ఉంటాడు కదా, ఈయన ఒక ఆర్మ్డ్ రెబోలియన్ ఆర్గనైజ్ చేయాలనుకున్నాడు అసోసియేట్స్తో. అనంత్ సింగ్, గణేష్ ఘోష్, లోక్నాథ్ బౌల్. చిట్టగాంగ్ CHICTA చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్. ఎవరు? సూర్యసేన్. దట్ వాస్ పాసిబుల్ టు ఛాలెంజ్ ద ఆర్మ్డ్ మైట్ ఆఫ్. వీళ్ళు ఏం చేశారంటే 65 hunters under the badge. This raid was conducted in April. 65 activists under the banner of Indian Republican Army చిట్టగాంగ్ బ్రాంచ్. వీళ్ళు అరెస్ట్ చేసి హ్యాంగ్ చేశారు. సో సూర్యసేన్ కూడా హ్యాంగ్ అయిపోయాడు. ఆస్పెక్ట్స్ ఆఫ్ న్యూ రెవల్యూషనరీ మూమెంట్ ఇన్ బెంగాల్ ఏంటంటే సమ్ నోట్వర్తీ ఆస్పెక్ట్స్ ఏంటంటే లార్జ్ స్కేల్ పార్టిసిపేషన్ ఆఫ్ యంగ్ ఉమెన్ పార్టిసిపేట్ చేశారు యాక్చువల్గా సూర్యసేన్ లీడర్షిప్ కింద. ప్రామినెంట్ ఉమెన్ రెవల్యూషనరీస్ అంటే ఎవరు అంటే ప్రీతిలత, ఉమెన్ ఎవరు అంటే సూర్యసేన్ నాయకత్వంలో ప్రీతిలత వాడీదార్ ఇన్ ఓ డైడ్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ఎ రైడ్. చచ్చిపోయారు. కల్పన దత్ని అరెస్ట్ చేశారు సూర్యసేన్తో. ఇంకా లైఫ్ సెంటెన్స్ ఇచ్చేశారు. శాంతి ఘోష్ అండ్ స్కూల్ గర్ల్స్ వీళ్ళు. శాంతి ఘోష్, సునీతి చందేరి, స్కూల్ గర్ల్స్ ఆఫ్ కొమిలా ఈయన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని చంపేశారు. బీనాదాస్ అనేటమే ఫైర్డ్ పాయింట్ బ్లాక్ ఎట్ గవర్నర్ బీనాదాస్. ఇదన్నట్టు ఒక బీనాదాస్ గవర్నర్ పాయింట్ బ్లాంక్లో చంపేసింది. డిగ్రీ యాక్షన్ అనేది ఎంపోసిషన్ గ్రూప్ యాక్షన్ aimed at organs of colonial state instead of individual యాక్షన్ కాదు, గ్రూప్ యాక్షన్. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి యూత్కి అండ్ బ్యూరోక్రసీని డిమోరలైజ్ చేయడానికి. ఎర్లియర్ టెండెన్సీ టువర్డ్స్ హిందూ రిలీజియసిటీ వాస్ షెడ్. నో మోర్ రిచువల్స్ లైక్ ఓత్ టేకింగ్ అలాంటివి ఏం లేవు. ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు. సూర్యసేన్ హ్యాడ్ ముస్లిమ్స్ వచ్చేసి సూర్యసేన్తో సత్తర్, మీర్ అహ్మద్. సర్వేర్ డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. మూమెంట్ రిటైన్డ్ సమ్ కన్సర్వేటివ్ ఎలిమెంట్స్, ఫోల్డ్ టు ఎవాల్వ్ బోర్డర్ సోషల్ ఎకనామిక్ గోల్స్. దోస్ వర్కింగ్ విత్ స్వరాజిస్ట్ ఫెయిల్ టు సపోర్ట్ ద కాస్ ఆఫ్ ముస్లిం పీజెంట్రీ అగెనిస్ట్ జమీందార్స్ ఇన్ బెంగాల్. అఫీషియల్గా ఏమైందంటే ఫస్ట్ ప్యానిక్ ఉండే, తర్వాత రిప్రెస్ చేశారు. 20 రిప్రెసివ్ యాక్ట్స్ చేశారు. ఐడియాలజికల్ రీథింకింగ్ వచ్చింది. ఎ రియల్ బ్రేక్ త్రూ వాస్ మేడ్ బై భగత్ సింగ్ అండ్ హిస్ కామ్రేడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవల్యూషనరీ ఐడియాలజీ, forms of revolutionary struggle and the goals of revolution. Famous statement of the revolutionary position is contained in the book The Philosophy of the Bomb, written by Bhagavati Charan Ohra. In other words, revolution could only be by the masses for the masses. Bhagat Singh helped establish the Punjab Navjan Bharat Sabha as an open wing of revolutionaries to carry out political work. Bhagat Singh గారు ఏం పెట్టారంటే పంజాబ్ నవ్ జవాన్ భారత్ సభ, రీడెఫైనింగ్
రెవల్యూషన్ అనేది నో లాంగర్ ఈక్వేటెడ్ విత్ మిలిటెన్సీ అండ్ వైలెన్స్. మిలిటెన్సీ వైలెన్స్కి సంబంధం రెవల్యూషన్తో లేదు. నేషనల్ లిబరేషన్ రెవల్యూషన్ అంటే భగత్ సింగ్ ఓపెన్ కోర్ట్లో ఏం చెప్పాడంటే, రెవల్యూషన్ డస్ నాట్ నెసెసర్లీ ఇన్వాల్వ్ sanguinary strife, nor is there a place in it for his personal vendetta. It is not the cult of bomb and pistol. By revolution we mean the present order of things which is based on manifest injustice must change. It defends socialism scientifically as abolition of capitalism and class domination. ఇదన్నట్టు. ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ అనే బుక్ ఎవరు రాశారు అంటే భగవద్గీత అలా గుర్తుపెట్టు, భాగవతి చరణ్ ఓహరా ఇదన్నట్టు.